అసలు ఏంటి ఇవన్నీ అవిసె గింజలు పొడి చేస్తున్నావా? ఇవి అవిసె గింజలు, అవి అవిసె గింజలు, ఈ పల్లీలు, ఈ పప్పులు, ఇది కొబ్బరి, ఈ తెల్లగడ్డలు. ఓకే. ఈ తెల్లగడ్డలు మనకు పండినవి అన్నమాట. అంటే మందు లేకుండా ఎరువు పోసి నాటితే అదేంటంటే ఊరకుండా చిన్న గడ్డ ఊరింది. తోటలేసినాయి అవి పోసుకొచ్చి మీ నాన్న కట్ట కట్టి పైన కడితే నేను అన్ని ఎండినాక తీసి డబ్బాకు పోసిపోయి. ఇప్పుడు అవిసె గింజల పొడికి ఎన్ని తీసుకోవాలి చెప్పు? ఎన్ని అంటే అవిసె గింజలు 1, 2 ఈ అవిసె గింజలు, 2 గ్లాసులు అవిసె గింజలు, 2 గ్లాసులు ఈ పల్లీలు, పల్లీలు 1 గ్లాసు, పప్పులు అంటే శనగపప్పు తినే పప్పులు, ఇవి 1 గ్లాసు తీసుకోవాలి. ఈ కొబ్బరి 3 గిన్నెలు, కొబ్బరి 3 గిన్నెల, 3 గిన్నెలు కొబ్బరి గిన్నెలు, తెల్లగడ్డలు 2 పిరికిళ్ళు. అంటే సన్నగా కాబట్టి పిరికిడితో పెట్టిన గడ్డలు అయితే మనం సరిపడని వేసుకోవాలి. ఇవి తెల్లగడ్డలు అవన్నీ ఒక 100 గ్రాములు ఉంటాయా? 100 గ్రాములకి ఎక్కువే ఉంటాయి. 100 గ్రాములు 100 గ్రాములు వేసుకోవాలి. 100 గ్రాములు మిరపకాయలు మిరపకాయలు తెస్తామండి. ఎన్ని మిరపకాయలు ఎన్ని వేసుకోవాలి? నూనె దోరగా మాడకుండా పచ్చిగా లేకుండా దోరగా వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా ఏంటి అవిసె గింజలు, ఇవి కూడా బాగా దోరగా వేయించి మాడకుండా పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తాయి, మాడిపోతే మాడి వాసన వస్తాయి. అందుకు కాబట్టి మనం సిమ్ములో పెట్టుకొని ఎప్పుడు కలపెడతా ఉండాలి. అప్పుడు చెడ ఉంటాయి పల్లీలు, పల అంటాయి అన్నప్పుడు మనం నోట్లు వేసుకొని చూసి దించాలి. ఇవి కూడా కొద్దిగా దోరగా వేయించాలన్నమాట. అంటే మాడకుండా పచ్చిగా లేకుండా కొంచెం పచ్చి వాసన రాకుండా. ఏంటి పప్పులు, ఈ పల్లీలు కూడా బాగా మంచిగా వేయించుకొని అంటే కొంచెం నెయ్యో నూనె వేస్తే బాగా ఎగుతాయి. వేయించి పక్కన పెట్టుకొని ఈ కొబ్బరి చిన్న కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఈ మొత్తం వేయించిన తర్వాత అన్ని పొడి మిక్సీకి వేసి డీసుకు పోసుకోవాలి. ఏది కారం కానీ అవిసె గింజలు కానీ పల్లీలు కానీ పప్పులు కానీ కొబ్బరి కానీ మొత్తం వేయించిన తర్వాత అన్ని మిక్సీకి వేసి పొడి డీసుకు పోసుకొని మొత్తం కలిపి ఈ తెల్లగడ్డలు వేసి అది కొంచెం అంతా కలిపిన పొడి అంతా తీసుకొని మిక్సీలోకి వేసుకొని ఈ తెల్లగడ్డలు వేసి మిక్సీకి వేయాలి. అంటే ఎన్ని మిక్సీకి వేసినాక ఒక డీసులో పోసి కలబెట్టుకుంటే ఏమైందంటే దేని సపరేట్ అయింది, మంచిగా ఉండదు, రుచిగా ఉండదు పొడి. అందుకు కాబట్టి మొత్తం వేసి ఒక డీసుకు పోసుకొని కొబ్బరి పొడి పల్లీల పొడి పప్పుల పొడి అవిసె గింజల పొడి కారె పొడి మొత్తం మిక్సీకి వేసి ఒక డీసుకు పోసుకొని కొంచెం కొంచెం వేసుకొని అంటే ఒక డబ్బాకన్ని వేసి తెల్లబాయలేసి మిక్సీకి వేయాలి మొత్తం పొడి మొత్తం. అట్నే తెల్లగడ్డలు వేసిన పొడి కూడా ఒక డీసుకు పోసుకొని బాగా మిక్సింగ్ చేయాలన్నమాట. అంటే ఒక చెంచాతో కానీ స్పూన్ అయినా హస్తమైనా కలవదు, చేతితోనే మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసి ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. డబ్బాకి ఎత్తి పెట్టుకొని మన ఇడ్లీ లేకైనా దోశ లేకైనా అన్నం లేకైనా కొంచెం నెయ్యి వేసుకుంటే అంటే పొడి పొడిగా పొరపోకుండా కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది. అట్లా చేయాలి. ఇప్పుడు ఏంచుతావా మరి వాటిని? ఏంచేది కూడా చూపిస్తా, ఎట్ట ఎంచుకోవాలన్నా చూపిస్తా. ఫస్ట్ పల్లీలు ముందు పల్లీలు వేసుకోండి. అవి బాగా చిన్నది కదా, అవి 2 సార్లు వేయించాలి కదా. కొంచెం నూనె వేస్తే బాగా దోరగా బాగా మంచిగా అచ్చం పచ్చి వేయించినాక మాడిపోయినట్టు కనపడుతుంది. సరే
ఏంచేది అయిపోయిందా మాడకుండా? ఏంచిది అయిపోయింది. అది చూడు ఎర్రగా అయినాయి. మాడకుండా మాడకుండా దోరగా ఎర్రంగా బాగా ఏగినట్టు పల 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 అంటాయి. అప్పుడు తీసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. పిలుస్తుంది శనగపప్పులు కూడా దోరగా దోరగాంచి ఈ సపరేట్గా పోయాలి. పోసి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పుల్ల పుల్ల వస్తాయి కదా కొట్లోంచి వచ్చినప్పుడు మనం చెరుక్కొని బాగా మంచిగా రాళ్ళు ఉన్నాయా పుల్లలు ఉన్నాయా అని చూసి వేయించుకోవాలి. లేదా ఎన్ని ఉన్నాయనుకో రాళ్ళు అనేది మిక్సీకి వేసాక మీదకి పళ్ళ తగులుతుంది కరకర అంటే. అందుకని చెరుక్కోవాలి. అంటే 2 సార్లు పోస్తాను. ఈ 2 సార్లు పోసిన ఇట్లా సిమ్ములో పెట్టుకొని నిదానంగా కొంచెం ఆలస్యమైన నిదానంగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకుంటే ఏమైందంటే మాడిపోకుండా దోరగా చిటపట అన్నప్పుడు మనం నోట్లు వేసుకొని చూస్తే గింజ బాగా వేగి మంచి వాసన వస్తుంది అన్నమాట. అప్పుడు మనం దించుకొని పక్కన పోసుకోవాలి. అట్లా వేపుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చి కాకుండా మాడిపోకుండా దోరగా వేయించుకొని అట్ట పక్కన పోసుకోవాలి. 100 గ్రాములు మిరపకాయలు నూనె వేస్తా. ఇట్లా కొంచెం నూనె వేసుకొని బాగా కలబెడతా ఉంటే మాడకుండా బాగా దోర వేయించుకోవాలి. మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు. అట్లా పోసుకోవాలి అంతప్పుడంతా. అంత పొడి అయిపోయింది. ఈ పొడిని ఏంటంటే అంటే ఒక ఆయిలో తెల్లగడ్డలు తక్కువ పడతాయి కదా, ఒక ఆయిలో ఎక్కువ పడతాయి తెల్లగడ్డలు. అంటే కరెక్ట్గా వేయలేం కదా, అందుకు కాబట్టి ఇదంతా అన్నీ వేసిన పొడి, తెల్లగడ్డలు అన్ని పొడులు అన్నీ వేసిన పొడి బాగా ఇట్ట మంచిగా కలపాల. అంటే గట్టి ఇట్ట కలుపుకోవాలన్నమాట. గడ్డగడ్డలు ఉంటుంది కదా, పొడి పొడి కలుపుకుంటే అంతా ఒక ఎక్కువ తక్కువ బండి అన్నీ కలిసిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం బాగా ఇది కలిపి పొడి పొడి గడ్డలు లేకుండా ఇంకా మనం అట్టే ఉంచి కొంచెం అంటే వేడిగా ఉంది కదా మిక్సీకి వేసింది, ఆ వేడి తగ్గినాక ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వేసుకొని మనం అన్నంలో కానీ రొట్టెలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లో అయినా కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుంది. అట్లా ఎవరైనా ఇది చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది మనం ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీ చేసుకున్నా కూర చేసుకోవట్లేదు, చట్నీ చేయబడలేదు, ఇది సరిపోద్ది. వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు. రెడీ పొడి, అవిసె పొడి రెడీ. అది కాదమ్మా,
నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్. ఇన్నిసార్లు అంటే నాకు నోరు తిరగదురా. ఒకటి రెండు రెండు చెప్పు. సరే ఫస్ట్ నుంచే. ఆ, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కామెంట్. కామెంట్.